నమస్తే, వెల్కమ్ టు డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి అయితే అన్ని సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. గతంలో కనుక చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ సామాజిక సాధికార యాత్ర చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే సమాజంలో అన్ని సామాజిక వర్గాలను తాను దగ్గర తీస్తున్నానని, అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నాయకులకి పదవులు ఇస్తున్నానంటూ చెప్పినటువంటి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు మీద సొంత పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి బీసీల పట్ల ఏమాత్రం గౌరవం లేదని చెప్పారు. అదేవిధంగా కేవలం ఒక సామాజిక వర్గం మాత్రమే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేస్తున్నారు. అంటే ప్రత్యేకించి చెప్పాలంటే రెడ్డి సామాజిక వర్గం ప్రస్తుతం ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున హడావిడి చేస్తుందని, పెత్తనం చేస్తుందని, మిగతా సామాజిక వర్గం నాయకుల్ని చిన్నచూపు చూస్తుందని, కేవలం జగన్మోహన్ రెడ్డి మాటల్లో మాత్రమే సామాజిక సాధికారత కానీ చేతల్లో లేదంటూ జంగా కృష్ణమూర్తి అయితే మండిపడ్డారు. అంటే సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి, అందులోనూ మాజీ శాసనసభ్యుడు, ప్రముఖ బీసీ నేత అయినటువంటి జంగా కృష్ణమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ అధికార పార్టీకి అయితే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున అయితే నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ప్రత్యేకించి చెప్పాలంటే వంశీకృష్ణ యాదవ్, ఉత్తరాంధ్రలో బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ సైతం కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు వైకాపా నుంచి. ఆయన వైకాపాకి రాజీనామా చేసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇప్పుడు జంగా కృష్ణమూర్తి సైతం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఆయన కూడా త్వరలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేశారనేటువంటి ఆరోపణలు అయితే నేటికి కూడా వైకాపా ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. సాక్షాత్తు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వైకాపా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబే ఈ పని చేశాడంటూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వర్గీయులు పెద్ద ఎత్తున అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో గతంలో అనంతబాబు జైలుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అనంతబాబుని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినట్టు చేసి ఆ తర్వాత అనంతబాబుకి మళ్ళీ కూడా పార్టీ అధికారిక పగ్గాలు అయితే అప్పచెప్పిన పరిస్థితి ఉంది. అదే అనంతబాబు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. అదేవిధంగా సామాజిక సాధికార యాత్రలో సైతం కూడా పాల్గొన్నారు. అంటే ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బీసీల మీద పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలతో పాటు వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుందని, అందులో ప్రత్యేకించి ఒక ప్రధానమైనటువంటి జగన్మోహన్ రెడ్డి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గం ప్రత్యేకంగా ఈ సామాజిక వర్గాలన్నింటినీ కూడా అణచివేస్తుంది అనేటువంటి దూరంలో అయితే ఇటు జంగా కృష్ణమూర్తి లాంటి నేతలు అయితే పెద్ద ఎత్తున గలం విప్పుతూ ఉన్నారు. అయితే భవిష్యత్తులో కనుక చూస్తే మరికొంతమంది శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కూడా వైకాపాని విడిచి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కేవలం నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనేటువంటి వ్యాఖ్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం మాటల్లో మాత్రమే తప్ప చేతల్లో మాత్రం చేసి చూపించే పరిస్థితి లేదంటూ పలువురు బీసీ సామాజిక వర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్సీలే బహిరంగంగా వ్యాఖ్యానించడం అనేది భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఖచ్చితంగా రాజకీయంగా ఇదొక పెను ప్రమాదం అని చెప్పుకోవచ్చు.